హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి అయితే ఒక మంచి కర్రీ అండి, ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూసారు కదా, ఇవి తెలియని వారికి తెలియదేమో, ఇవైతే బండి గురిజకాయలు అంటారండి. మేమైతే బండి గురిజకాయలు అంటాము. ఇవైతే కర్రీ ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఓకే అండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మా అమ్మ అయితే అలా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుందండి. వాటిని సగం కట్ చేసి ఇప్పుడు కనిపిస్తుంది కదా, దాంట్లో పూత అన్నమాట. అదైతే ఆ పూతని తీసివేసి గిన్నెలో వేసుకొని వాటర్ వేసి మనం ఉడకబెట్టుకోవాలి. కట్ చేస్తుంది చూడండి, ఆ విధంగా అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి మీకు ఎవరికైనా తెలుసా అండి? బండి గురిజకాయలు అంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇవైతే మా దగ్గర దొరుకుతాయండి. ఇవి సిటీలో అంతగా తెలియకపోవచ్చు, కానీ ఊర్లలో ఉండే వాళ్ళకైతే బండి గురిజకాయలు అంటే తెలుసు. బండి గురిజ పూత కూడా కర్రీ చేసుకుంటారన్నమాట. ఇక్కడైతే అవన్నీ తీసేసి కట్ చేసి దాంట్లో ఉన్న పూత అనేది తీసేసి అయితే వాటర్ వేసి ఉప్పు వేసి అయితే ఉడకబెడుతున్నాము. అవి వాటర్ అనేవి కొంచెం ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇందులో ఇది ఏమంటారు, పసుపు అలా వేయాల్సిన పని అయితే ఏం లేదండి. సాల్ట్ ఒకటి వేసి వాటర్ వేసి ఉడకబెడితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అలా అన్నమాట. అవి లేతాయండి, ముదిరిన కాయలు అయితే చేసుకోవద్దు. ఆల్రెడీ ఉడికిపోయినాయి చూసారా. నేనైతే దించేసాను గిన్నెని. చూస్తున్నారు కదా, అలా అన్నమాట. ఉడికిపోయిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకొని ఆ పైన తొక్క, దానికి తొక్క వెళ్తుంది అన్నమాట. ఆ తొక్కని తీసేసుకోవాలి. మనకు పైన కొంచెం చిన్నగా సన్నటి లేయర్ లా ఒకటి ఉంటుందండి, దాన్ని మనం తీసేసుకోవాలి. మీకు చూపిస్తాను ఉండండి. అది తీసేసుకొని కొంచెం మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని కర్రీ వండుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అవి అండి. వాటర్ వేసి అయితే నేను మొత్తం తీసేసాను. తీసేసిన తర్వాత పైన తొక్క లేకుండా మొత్తం తీసేసానండి. తీసేసే వీడియో అయితే అంటే నేను సెల్ఫ్గా వీడియో తీస్తున్నాను కాబట్టి చూపించలేకపోయాను. ఇప్పుడు మీకు కొంచెం కనబడుతుంది చూడండి, ఎంత ఇప్పుడైతే క్లీన్గా కనిపిస్తుంది. అది పైన కొంచెం తొక్క ఉంటుంది అన్నమాట. దాన్ని తీసేసి మళ్ళీ వాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం అట్లా దానికి ఉంది, చూపిస్తాను. అదన్నమాట. ఇట్లా తీయగానే వచ్చేస్తుంది ఈజీగా. కొన్నిటికైతే ఈజీగా వస్తుంది, కొంచెం అయితే కొన్నిటికి కష్టం అవుతుంది తీయడం. ముదిరిపోయిన వాటికైతే కష్టం అవుతుందండి. లేతగా ఉన్న వాటికైతే పెద్దగా కష్టమేముండదు. అలా తీసేసుకొని వాష్ చేసుకోవాలి. మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను మొత్తం వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కట్ చేస్తాను వాటిని. చూడండి మీరు, మనకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసుకోవాలండి. ఇష్టం పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా అడ్డంగానైనా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి పొడవుగా ఉన్నాయి కాబట్టి అని చెప్పి నేను కొన్ని పొడవు కట్ చేస్తున్నాను, కొన్ని మరి ఇట్లా అడ్డంగా కట్ చేస్తున్నాను. అలా చాలా ఈజీగా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలా అయినా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మొత్తం నేను ఆల్రెడీ అన్ని కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కట్ చేసుకున్నాను ఆల్రెడీ. కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలనేది చూద్దాము. ఇక్కడ మరికొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నానండి. ఒక 5 టమాటోస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇది కొంచెం నార్మల్ చేదుగా ఉంటుంది, మరి ఎక్కువ కాదన్నమాట. కొంచెం చెమరుగా అట్లా కొంచెం చేదుగా అనిపిస్తుంది, అందుకని టమాటోస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కట్ చేస్తాను, అవి కూడా కట్ చేసి పెడతాను. టమాటోస్ ఎక్కువ ఉంటే మనకు చేదు అనేది తెలియదు అన్నమాట. చేదు తెలియకుండా ఉండడం కోసమే టమాటోస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో బండి గుజ్జకాయల కూర ఎలా చేసుకుంటారు అని చెప్పండి. అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు కదా. మా ఇంట్లో అయితే మేమైతే ఇలా చేసుకుంటాము. చూస్తారు కదా, నేనైతే కట్ చేయడం అయిపోయింది. టమాటోస్, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే మా అమ్మ ఎప్పుడు మా చిన్నప్పటి నుండి చేస్తుందండి ఇవి. అంటే ఈ సీజన్, వర్షాకాలం సీజన్లోనే ఈ బండి గుజ్జకాయలు అనేవి కాస్తాయి అన్నమాట. ఇవి మా చేను సైడ్ ఉంటే మా అమ్మ డాడీ ఇద్దరు తీసుకొస్తే అయితే ఈరోజైతే ఈ కూర మీకు కూడా చేసి చూపిద్దామని చెప్పేసి అయితే మీకు కూడా చూపిస్తున్నాను. చాలా హెల్త్కి మంచిదండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. మోకాళ్ళ నొప్పులు అటువంటివి ఉన్న వాళ్ళకైతే మంచిది అన్నమాట. తినొచ్చు, ఎవరైనా సరే తినొచ్చు. మరి ఎక్కువగా చేదైతే ఉండదు కాకరకాయలాగా.
మంచిగానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీకు దొరికితే అయితే. ఇక్కడైతే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు అయితే వేసుకుందాం. ఇందులో ఆల్రెడీ నూనె వేడైపోయింది కదా, కొన్ని మెంతులు వేసుకున్నాను. పోపు దినుసులు అనేవి కంపల్సరీ కదా అండి, ఏ కర్రీలో అయినా సరే పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ మెంతులు వేసాను. ఇవి కొంచెం అంటే ఫ్రై అయిన తర్వాత, కొంచెం ఆడిపోయిన తర్వాత అంటే కలర్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత కొంచెం అయితే జీలకర్ర మరియు ఆంటి గింజలు వేసుకోవాలి. ఓకే గాయస్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. కంపల్సరీ ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. అన్ని పోపు దినుసులు అయితే వేయడం అయిపోయింది కదా, ఉల్లిగడ్డ వేసేసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ కాకుండా పచ్చిమిర్చి వేసుకోవాలంట. మా అమ్మకి గుర్తు లేకుండా ఉల్లిగడ్డ ఫస్ట్ వేసిందన్నమాట. పచ్చిమిర్చి ముందు వేసుకోవాలంట ఈ కర్రీకి అయితే. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అయితే ఉల్లిగడ్డ వేసుకోవాలంట. వీటిని కొద్దిసేపు ఫ్రై చేద్దాం. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఓకే అండి, ఇక్కడైతే ఒకటి చిన్న స్కిప్ ఒకటి మిస్ అయిందండి, స్కిప్ అయిపోయింది చిన్న క్లిప్పు. అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినాం కదా, వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం ఇంకా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అందులోనే వేసుకొని టమాటోస్ వేయాలన్నమాట. టమాటోస్ వేసి ఉప్పు వేసి ఇలా చేయాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అలా కుక్ చేయాలి. అంటే ఉప్పు వేసిన తర్వాత కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా కర్రీలో, అది మొత్తం పోయేంత వరకు అయితే ఇలా కుక్ చేయాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ మిగతావి యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు, అదైతే చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ ఏమనుకోకండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఏం లేదండి, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేస్తాం కదా, వేసిన తర్వాత అల్లం పసుపు ధనియాల పౌడర్ మాత్రమే వేయాలి. వేసిన తర్వాత టమాటోస్ వేసి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇవైతే టమాటాలు ఉన్నాయి కదా, అవైతే ఉడికిపోయినాయండి. ఉడికిపోయిన తర్వాత ఇందులో అయితే కారం వేసుకుంటున్నాము. కారం మనకు టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి, ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఇది నేను చేయట్లేదండి, మా అమ్మ చేస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం దగ్గరుండి చూస్తున్నాను ఈ కర్రీ ఎలా చేస్తారనేది. కారం వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి బండిగురిజకాయలు అనేవి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ అయితే అసలు యాడ్ చేయట్లేదండి. వాటర్ యాడ్ చేయకుండా మనం ఉంటేనే టేస్ట్ బాగుంటుందంట. ఇవి కలుపుకున్న తర్వాత ఇందులో గరం మసాలా అయితే ఫస్టే వేస్తున్నామండి, ఎందుకంటే వాటర్ వేయట్లేదు కాబట్టి. బండిగురిజకాయలు వేసిన తర్వాత కలుపుకొని మళ్ళీ కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం కర్రీని. మనం మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ ఉండాలండి, ఎందుకంటే గిన్నె అంటుకుపోతుంది కదా, మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. అయితే ఇందులో మళ్ళీ లాస్ట్లో మనం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో మనం ఫస్ట్ ఆల్రెడీ వేసేస్తాము, అల్లము పసుపు వేస్తాం కదా, అప్పుడు వేసినప్పుడు వేసేస్తాం, కానీ మళ్ళీ లాస్ట్లో కూడా వేయాలి. అయితే నేను ఇక్కడ గరం మసాలా వేసి కొద్దిసేపు ఉడికించాను కదా, ఉడికించిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసాము. ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మనం మధ్య మధ్యలో తీస్తూ ఉండాలి గిన్నె అంటుకుపోకుండా ఉండడం కోసం అయితే. ఓకే, కూర ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసింది. చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో, భలే ఉంది అసలు. టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. లాస్ట్లో ఫైనల్లో అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం కర్రీ అనేది అయిపోయినట్టే అన్నమాట. చాలా బాగుంటుంది ఫుడ్లోకి అయితే, రైస్లోకి మెయిన్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు దొరికితే అయితే కంపల్సరీ అయితే. టేస్టీ అయితే చాలా బాగుంది. కంపల్సరీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటివి బండిగురిజకాయలు ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే. ఓకే గాయస్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను.
ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, మంచి రెస్పాన్స్ వస్తుంది. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కర్రీ అయితే అయిపోయింది. ఆల్రెడీ గిన్నె అంటుకుంటుంది కిందలో. గిన్నె అయితే మనమైతే ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఫుడ్లోకి వేసుకొని తినేయడమే అన్నమాట. అంత బాగుంది కర్రీ. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ట్రై చేయండి కూడా, హెల్త్కి చాలా మంచిది కదా అండి ఇదైతే. కంపల్సరీ కూడా ట్రై చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.